అయితే విశాఖ రైల్వే జోన్ను సాధించడంలో విఫలమైన ఏపీ ప్రభుత్వం అందుకోసం జరుగుతున్న ఉద్యమంపై మాత్రం ఉక్కుపాదం మోపింది. కుట్ర యత్నాలతో అణచివేత చర్య విశాఖకు రైల్వే జోన్ను ప్రకటించాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ 4 రోజులుగా కొనసాగిస్తున్న నిరవధిక నిరాహార దీక్షను పోలీసులు నిన్న రాత్రి 10 గంటల సమయంలో భగ్నం చేసేందుకు ప్రయత్నించారు. దీక్షా శిబిరంలో ఉన్న వారంతా విశ్రమిస్తున్న సమయంలో ఒక్కసారిగా వందలాది మంది మఫీలో యూనిఫామ్లో ఉన్నవారంతా చుట్టుముట్టారు. అక్కడున్న వారు తేరుకునే లోపే క్షణాల్లో అమర్నాథ్ను దారుణంగా ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన వారిని నెట్టిపడేస్తూ అంబులెన్స్లో ఎత్తిపడేశారు. అక్కడి నుంచి నేరుగా విశాఖ కింగ్ జార్జ్ ఆసుపత్రికి తరలించారు. వారిని తీసుకొచ్చి హాస్పిటల్లో చేర్చి అది భగ్నం చేస్తారు. చెయ్యి ఓకే, ఇప్పుడు ఈ దీక్ష ఆపేస్తారు. ఓకే, సమస్య ఎలా పరిష్కారం అవుతుంది చెప్పండి. మీరు ఏమి ఇస్తారో చెప్పండి, మాకు ఎప్పుడు లోపల చేస్తారో చెప్పండి. ఇదేమి మీ గొంతమ్మ కోరిక ఏం కోరట్లే కదా, లేదు మా అంతటి మేము వచ్చి ఈ అంశాన్ని మేము అడగట్లే కదా. ఇది చట్టంలో పెట్టిన అంశం. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఒక రైల్వే జోన్ ఇవ్వాలనేది అవాళ చట్టంలో పెట్టారు. చట్టంలో పెట్టిన అంశాల నుంచి అడిగితే హామీలు ఇచ్చారు తప్ప చట్టంలో పెట్టదన్నారు. ఇది చట్టంలో పెట్టారు. దీని గురించి మాట్లాడితే ఎవరు మాట్లాడరు. ముఖ్యమంత్రికి అసలు అది ఆలోచన లేదు. ఎంతసేపు ఒకే ఆర్జన ధనార్జన తప్ప అవినీతి ఎలా సంపాదించుకోవాలి తప్ప ఈ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చేయాలని లేదు. రోజు పత్రికల్లో కనిపించాలి, టీవీల్లో కనిపించాలి, ఏదో మాట చెప్పాలి, ఏదో మేనేజ్ చేసుకుని ఆ పబ్బం గడపాలని చూస్తున్నారు తప్ప ఎక్కడికి వెళ్ళిపోతుంది. విశాఖపట్నంలో ఇవాళ రైల్వే జోన్ని ఇవాళ విశాఖపట్నంలో పెట్టమని చెప్పి లేదా ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వమని చెప్పి ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ కూడా ఈ సమస్య మన ఏదైతే రాష్ట్ర అభివృద్ధి జరిగినప్పుడు ఈ రాష్ట్ర అభివృద్ధికి కాంక్షించి ఆ రోజున్న అన్ని ప్రభుత్వాలు కూడా దీన్ని పెట్టాయి. 2 సంవత్సరాలు అయింది. దాని గురించి ఆలోచన లేదు. రైల్వే బడ్జెట్లో వచ్చి కనీసం దాని గురించి మాట కూడా ఊసుకోవడం లేదు. దాని గురించి ఒక అక్షరం కూడా లేదు దాని గురించి. ఇవి ఇక్కడ ఎన్నికైన నాయకులు చూస్తే వారికి వచ్చి ఏం పట్టనట్లేదు. నాకు ఓటేశారు కదా, మరి 5 సంవత్సరాల తర్వాత కదా అనుకుని ధీమాలు ఉన్నారు. సంపాదించుకుంటే సంపాదనతో నుంచి ప్రజలు కొనుక్కోవాలనే ఒక దుర్బుద్ధితో ఉన్నారు. దురదృష్టం ఇది ప్రజాస్వామ్యానికి. ఇలాంటి పరిస్థితులు ప్రజలు వచ్చి చూస్తున్నారు అనుకుంటే పొరపాటు. మేము 5 సంవత్సరాలు ఆగండి అంటే ఎంతకాలం ఆగుతాం ఎప్పుడు చెప్పనండి. ఒక డెడ్ లైన్ చెప్పనండి. ఇగో ఇది కాదు అని ఒక పార్లమెంట్లో ప్రకటించమనండి. ఇగో ఈ సంవత్సరం లోపల, ఈ 6 నెలల లోపల, ఈ 5 రోజుల లోపల మేము పెడతామని చెప్పండి. ఓకే ఫైన్. కేంద్ర మంత్రితో మాట్లాడతాడు, రాష్ట్ర మంత్రితో మాట్లాడతాడు. ఈ పక్కన మన పక్కనే ఉన్నాడు ఒక కేంద్ర మంత్రి అశోక్ గజరాజు. అసలు ఆయన ఉన్నాడో లేదో అప్పటికి తెలియదు. అసలు దురదృష్టం, కేంద్ర మంత్రి చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది మాకు ఈ ప్రాంతాల్లోనూ. నేనేదో వ్యక్తిగతంగా విమర్శిస్తున్నాను కాదు. ఎక్కడైనా ఇంకా కనీసం ఒక్క మాట అయినా సరే దీని గురించి మాట్లాడే బాధ్యత ఆయనకి లేదండి. వెంకయ్యనాయుడు గారు వచ్చి చట్టంలో లేదు, స్పెషల్ చార్జెస్ అన్నారు. స్పెషల్ చార్జెస్, ప్రత్యేక ప్రతిపత్తి లేదు. ఓకే, మరి ఇది దాని హామీలు వచ్చి కాదని చెప్పి దాన్ని పక్క పెట్టేశారు. మరి చట్టంలో పెట్టిందని ఎందుకు పక్క పెడతావు? ఏమైంది మరి నీ తాలూకు తెలివి, నీ తాలూకు మాటలు, నీ చాతుర్యం, దీనికి ఏమిటి చెప్తారు? ఇక్కడ ఎల్లుండి ముఖ్యమంత్రి వస్తున్నాడు, దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. దీక్ష మాత్రం కొనసాగుతుంది. ఇటు పరిస్థితిలో దీక్ష ఆగే సమస్య లేదు. ప్రస్తుతం గుడివాడ అమర్నాథ్ను విశాఖ కేజీహెచ్ ఐఆర్సీయూ విభాగంలో ఉంచారు. ఆసుపత్రిలోనూ అమర్నాథ్ దీక్ష కొనసాగిస్తున్నారు. వైద్యానికి నిరాకరిస్తున్నారు. పోలీసులు తనను బలవంతంగా ఆసుపత్రిలో చేర్చినా రైల్వే జోన్ను సాధించే వరకు దీక్ష ఆపేది లేదని అమర్నాథ్ స్పష్టం చేశారు. ఆసుపత్రి లోపలికి ఎవరూ రాకుండా అన్ని గేట్లను పోలీసులు మూసివేసి తమ ఆధీనంలోకి తీసుకున్నారు. భారీ సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించారు. ఈ నెల 14 నుంచి గుడివాడ అమర్నాథ్ చేపట్టిన నిరాహార దీక్షకు పెద్ద ఎత్తున ప్రజా మద్దతు లభించింది.
రోజురోజుకు రైల్వే జోన్ ఉద్యమం ఊపందుకుంటున్న నేపథ్యంలో ప్రభుత్వం దొంగ దెబ్బ తీస్తూ అమర్నాథ్ను పోలీసుల ద్వారా బలవంతంగా కేజీహెచ్కు తరలించింది. దీక్షని భగ్నం చేయడంలో అర్థం లేదు. ఈ నాయకులు ఏమనుకుంటున్నారు? అసలు ఈ ప్రజాస్వామ్యమా? కనీసం ఇంటిమేషన్ కానీ లేకపోతే ఈ రాష్ట్రంలో అసలు కనీసం ఒక ప్రకటన చేయాలి. ఎన్నో రోజుల నుంచి ఎంతోమంది దీక్ష చేస్తున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో సడన్గా చేయడం చాలా అరాచకంగా మేము భావిస్తూ ఉన్నాం. ఇలాంటి బుద్ధి లేని పనులు భవిష్యత్తులో జరగకుండా ఉండాలంటే చంద్రబాబు నాయుడుకి ముందు బుద్ధి రావాలి. మీరు పెట్టరు, మేము చేయనివ్వరు. ఇలాంటి పరిస్థితులు ఎందుకు తీసుకొస్తున్నారు? విశాఖపట్నంలో అసలు ఏం చేస్తున్నారు? మీరు ఏమైనా ప్రాబ్లం ఉందా? అంటే మీరు ఇక్కడికి వస్తుంటే ఏమి ఉద్యమాలు జరగకూడదా? మీరు వస్తుంటే ఏమి చేయకూడదా? ఇలాంటి పరిస్థితులు ఇప్పటికైనా మానుకోండి. ఇక్కడ ఖచ్చితంగా దీక్ష కొనసాగుతుంది. ఒక టెర్రరిస్ట్నో లేదా ఒక ఉగ్రవాదినో ఒక పెద్ద క్రిమినల్ పట్టుకున్నట్టు ఈవేళ పోలీసులు మరి శాంతియుతంగా గాంధీ మార్గంలో చేస్తున్నటువంటి దీక్షను భగ్నం చేయడం మాత్రం ఇది చాలా దుర్మార్గం. ఇంత దౌర్జన్యానికి పాల్పడుతున్న తెలుగుదేశం ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి. మీరు దౌర్జన్యంతో ఇంత దుర్మార్గంగా, ఇంత కిరాతకంగా, ఇంత అమానుషంగా విశాఖ నడి రోడ్లో ప్రశాంతంగా ఉన్నటువంటి ఈ దీక్షను భగ్నం చేయడం వెనుక మీ ఆంతర్యం ఏమిటో మాకు అర్థం కావట్లేదు. మీరు రైల్వే తీసుకొచ్చే సత్తా మీకు లేదు. కేంద్రం నుంచి తీసుకొచ్చే ఏ ఒక్క కార్యక్రమాన్ని సాధించే సత్తా లేక ఇవాళ దద్దమ్మలా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఇంత నిరంకుశంగా, ఇంత సిగ్గు లజ్జ లేని విధంగా ప్రవర్తించడం మాత్రం చాలా అమానుషం. ఇది ప్రజాస్వామ్యవాదులు ఎవరు కూడా అందరూ కూడా ఖండించాల్సిన సమయం ఆసన్నమైంది. ఇంత దుర్మార్గమైన దౌర్జన్యాలకు పాల్పడి మీరు ఈ రాష్ట్రాన్ని ప్రభుత్వం నడపాలనుకుంటే ఇది ఎల్లకాలం సాగదు. చంద్రబాబు జాగ్రత్త. ఖచ్చితంగా ప్రజాస్వామ్యవాదులందరూ కూడా తిరగబడే రోజు వస్తుంది. ఈవేళ గాంధీ మార్గంలో శాంతియుతంగా ఈవేళ సత్యాగ్రహం చేస్తుంటే ఇంత కిరాతకంగా మరి ధ్వంసం చేయడం మాత్రం చాలా దుర్మార్గం అని చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా అమర్ గారు చేసే దీక్ష ఇంకా కొనసాగుతుంది. ఖచ్చితంగా ఈ దీక్ష కొనసాగడం ద్వారా రైల్వే జోన్ సాధిస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం.